మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జబల్పూర్ దగ్గర మినీ బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు హైదరాబాద్ నాచారం వాసులుగా గుర్తించారు. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్ బలంగా ఢీకొట్టడంతో మినీ బస్ నుజ్జునుజ్జైంది. దీంతో పలువురు భక్తులు మినీ బస్సులోనే చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో మొత్తం 14 మంది ప్రయాణికులున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మినీ బస్సులో ఇరుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ చెందిన వాసులుగా అక్కడ స్థానిక పోలీసులు గుర్తించారు. అయితే మినీ బస్సులో ఏదైతే యూపీ ప్రాంతంలోని ఏదైతే సంబంధించిన యాత్రకు వెళ్ళొస్తుండగా ఒకసారిగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం, మధ్యప్రదేశ్ జాలాపూర్ దగ్గర మినీ బస్ తో పాటు ట్రక్ రెండు కూడా ఢీకొన్నాయి. ఈ ఢీకొన్న ఘటనలో మొత్తం 7గురు మృత్యువాత పడ్డారు. మృత్యువాత పడ్డంతా కూడా ఈ హైదరాబాద్ సంబంధించిన నాచారం సంబంధించిన వాళ్ళే అన్నట్టుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అయితే నాచారం చెందిన వాళ్ళు అని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తీవ్ర దుఃఖాన్ని కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా కుటుంబాలన్నీ కూడా తరలి యాత్రకు వెళ్ళారు. వెళ్ళిన క్రమంలోనే కుంభమేళకు వెళ్ళిన క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పలు కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదం నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే అక్కడ చెట్టగాతున్న 7గురు ముఖ్యంగా మొత్తం 14 మంది ఆ మినీ బస్ లో ప్రయాణిస్తున్నగా తెలుస్తుంది. ప్రయాణిస్తున్న వాళ్ళందరికీ చాలా మందికి తీవ్ర గాయాలు కావడంతో 7గురు అయితే అక్కడ స్పాట్ లోనే చనిపోయిన పరిస్థితి నెలకొంది. చెట్టగాతులందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృత్యువాత పడ్డలందరినీ కూడా పోస్ట్ మార్టం ఆచరించగా ఏదైతే తీవ్ర గాయాలైన వారిని ప్రస్తుతం ఆసుపత్రిలో ఒకవైపు చికిత్స అందిస్తున్నారు. డాక్టర్లు మాత్రం వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఈ ఘటన మొత్తం కూడా ఇటు ఎదురెదురుగా మినీ బస్ తో పాటు ట్రక్ ఢీకొన్నాయి. ట్రక్ అతివేగంగా వచ్చి బస్సులు ఢీకొట్టడంతో డ్రైవర్ అదుపు ఏదైతే దీన్ని పక్కకు తప్పించే ప్రయత్నం చేశాడో అంతలోపే ట్రక్ ఒక్కసారిగా వచ్చి ఢీకొట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆ బస్సులో ఉన్నవారంతా కూడా హైదరాబాద్ నాచారం చెందిన వారిని గుర్తించడంతో ప్రస్తుతం వాళ్ళందరినీ అంటే మినీ బస్సులో ఇరుక్కుపోయిన వారి అందరినీ కూడా కొంతమందిని బయటికి తీసే ప్రయత్నం చేసిన తర్వాత వెంటనే చెత్తగాతులందరినీ కూడా ఇటు నాచారం సంబంధించిన వారిని గుర్తించగా ప్రస్తుతం వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో మృతులంతా కూడా ఏదైతే కార్తికేయ నగర్ కి చెందిన వారిగా ప్రస్తుతం గుర్తించిన నేపథ్యంలో నాచారం నుండి మినీ బస్ మాట్లాడుకొని కుంభమేళకు వీళ్ళంతా కూడా ప్రయాణం సాగారు. AP29 W1525 మినీ బస్సు ప్రస్తుతం అయితే గుర్తించిన నేపథ్యంలో ఈ నెంబర్ ద్వారా నాచారం పోలీసులకు మధ్యప్రదేశ్ పోలీసులు అయితే సమాచారం అయితే అందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన మినీ బస్సు ఒకసారిగా వెంటనే అంటే ఎదురుగా వచ్చిన ట్రక్ మొత్తం కూడా ఢీకొట్టిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం సిమెంట్ తో ఆ ట్రక్ వెళ్తా ఉంది. వెళ్తున్న క్రమంలో ఇటు మృత్యువాత పడిన వారిలో నవీన్, బాలకృష్ణ, సంతోష్, యశ్వంత్, రవితో పాటు ఆనంద్ గా స్థానిక మధ్యప్రదేశ్ పోలీసు అయితే గుర్తించారు. మృతులంతా కూడా నాచారంలోని కార్తికేయ నగర్ తో పాటు రాజేంద్ర నగర్ రెండు పక్క పక్కనే ఆనుకొని ఉంటాయి. ఈ నగర్ కి చెందిన వారిగా ప్రస్తుతం అయితే గుర్తించారు. ఈ 7గురే కాకుండా మిగతా 7 మంది కూడా తీవ్ర అస్వస్థకులు. వీరు కూడా ఈ కాలనీ వారిగా చెందిన వారిగా ప్రస్తుతం అయితే గుర్తించిన నేపథ్యం అయితే ఉంది. ఒక్కసారిగా చాలా కుటుంబాలు అంటే 14 మంది వెళ్ళడం, మొత్తం ఒకే కాలనీ దగ్గర ఉండడం, ఈ కుటుంబాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు ఉంటున్నాయి. తీవ్ర మనోవేదనకు ఎందుకంటే ఒక్కసారిగా కుంభమేళకు వెళ్ళి వాట పడడాన్ని తీవ్రంగా జీవించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 7గురి సమాచారాన్ని మొత్తం కూడా నాచారం పోలీసులకు మధ్యప్రదేశ్ పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తుంటే ఈ ఘటన మొత్తం కూడా ట్రక్ ఢీకొనడం, ఆ తర్వాత వెంటనే స్పాట్ లోనే 7గురు అయితే మృతి చెందారు. 7గురు కూడా మరో 7గురికి ఇందులో కొంతమందికి తీవ్ర గాయాలు కాగా వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. మరికొంది మంది కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతానికి ఈ ఘటన మొత్తానికి చూస్తుంటే పోలీసులకు వైపు ఇంటిమేషన్ చేయడం, స్థానికుల బంధువులంతా కూడా రోధిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అమర్, అయితే ప్రస్తుతం రాంగ్ రూట్ లో వచ్చినటువంటి ట్రక్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారా? అతని పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు అసలు పోలీసులు? సిమెంట్ రోడ్ తో వెళ్తున్నటువంటి ఈ ట్రక్ మొత్తం ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన లారీ ఏదైతే ట్రక్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ ట్రక్ డ్రైవర్ ని
వెంటనే స్థానికులు పట్టుకొని పోలీసులకు కూడా అప్పచెప్పిన పరిస్థితి నెలకొంది. ఐడియా మొత్తం కూడా అంటే యూపీకి వెళ్లే రహదారి కావడంతో ఎక్కువగా కుంభమేళకు వెళ్లే భక్తులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వెంటనే ఈ ప్రమాదం జరగగానే డ్రైవర్ ని పారిపోకుండా స్థానికులు అయితే పట్టుకొని అయితే పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద అంటే ఒక్కసారిగా రాంగ్ రూట్ లో రావడం వల్లనే ఎదురుగా వస్తున్నటువంటి ట్రక్ ఒక్కసారిగా ఢీకొట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ప్రమాదం పట్ల ఇప్పటికే స్థానికులు అంటే నాచారం చెందిన వాళ్ళు అలా కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదనకు మనోవేదనకు లోనవుతున్నారు. తీవ్ర దుఃఖాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి అయితే 7 మృతి చెందారు. ఇంకా అంటే ఇందులో మరో 7 పరిస్థితి విషమంగా ఉందని అయితే ప్రస్తుతం స్థానికంగా మధ్యప్రదేశ్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళకు వైద్య చికిత్స అందిస్తున్నాం, కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఒకవైపు వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఇంకెంతమంది ఈ ప్రమాద ఘటనకు సంబంధించి అందులో ఇరుక్కుపోయిన వాళ్ళందరినీ కూడా బయటికి తీసి ఆసుపత్రికి అయితే తరలించారు కాబట్టి అందులో ఎక్కువగా పడిన వాళ్ళు మా పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి మృత సంఖ్య పెరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్ అమర్, థ్యాంక్ యూ.